హాయ్ అండి. వెల్కమ్ టు సుఖసఖి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హై ప్రోటీన్ ఉన్న మొలకలతో ఈరోజు పులావ్ చేస్తున్నాను. రెగ్యులర్ వెజిటబుల్ పులావ్స్ వీటన్నిటికన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్గా స్ప్రౌట్స్ తినని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒకసారి ఇలా స్ప్రౌట్స్ పులావ్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ముందుగా దీనికోసము ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి 2 గ్లాసుల వాటర్ పోసుకొని నానబెట్టి ఉంచుకున్నాను. దానికి కావాల్సిన అల్లం వెల్లుల్లి చిన్న పీసెస్ లాగా చాప్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దీంట్లో ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నాను. ఆయిల్ కన్నా నెయ్యితో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో అల్లం వెల్లుల్లి చాప్ చేసినవి వేసుకున్నాను. అల్లం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా వేసుకున్నాను. పుదీనా కొంచెం ఫ్రై అయ్యాక ఒక కప్, ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే కప్తో స్ప్రౌట్స్ తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీ స్ప్రౌట్స్, బియ్యం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. దాంట్లో కొంచెం హోమ్ మేడ్ బిర్యానీ మసాలా, ధనియా పౌడర్, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వని వీటిని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత ముందుగా నానబెట్టిన బియ్యం వేసుకొని వాటిని నెమ్మదిగా కలపాలి. బియ్యం విరిగిపోకుండా, అలాగే మనకు మొలకలు విరిగిపోకుండా ఉండేటట్టుగా నెమ్మదిగా కలుపుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు రైస్కి 3 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 1 కప్ రైస్, 1 కప్పు స్ప్రౌట్స్ తీసుకున్నాను. సో 2 కప్స్ కాబట్టి 1.5 కప్ చొప్పున 3 కప్స్ వాటర్ తీసుకున్నాను. కుక్కర్కి లిడ్ పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చాక ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయాక మనము ఓపెన్ చేస్తే మనకు స్ప్రౌట్స్ పులావ్ రెడీ అవుతుంది. చూడండి రైస్ విడివిడిగా ఎంత బాగా వచ్చిందో పులావ్. దీంతో రైతా కాంబినేషన్లో ఇది చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే నేను ముందు రోజు బేగం బజార్ వెళ్ళి షాపింగ్ చేశాను. ఆ షాపింగ్లో నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఆ రోజు వచ్చేసరికి లేట్ అవ్వడంతో నేను ఇంకా ఏది అన్ప్యాక్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే త్వరగా మార్నింగ్ ఆఫ్టర్నూన్కి లంచ్కి కుక్ చేశాక ఇవి అన్నీ ఓపెన్ చేస్తున్నాను. బేగం బజార్లో ఏంటంటే ఏదైనా రీటైల్గా కన్నా హోల్సేల్గా తీసుకుంటే కాస్ట్ తక్కువ పడుతుంది. నేను అక్కడ గ్లాస్ జార్స్ తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఏంటంటే 1 లీటర్ కెపాసిటీవి, 750 ml కెపాసిటీవి గ్లాస్ జార్స్ ఉన్నాయి ఇంట్లో. కానీ ఎక్కువ క్వాంటిటీ స్టోర్ చేసుకోవడం కోసమని 2 లీటర్ కెపాసిటీ గ్లాస్ జార్స్ తీసుకున్నాము. యాక్చువల్లీ మనకి అక్కడ ఏంటంటే కాటన్ వైజ్గా ఇస్తారు. కాటన్ అంటే 750 ml అయితే అలా 32 పీసెస్, ఈ 2 లీటర్స్ కాబట్టి ఓన్లీ 12 పీసెస్ కాటన్ ఇచ్చారు. నేను మా కజిన్ వెళ్ళుండే ఇంకా ఒక కాటన్ తీసుకొని చెరీ 6 పీసెస్ తీసుకున్నాము. ఇలా బేగం బజార్ వెళ్ళినప్పుడు ఎవరైనా షేరింగ్తో వెళ్తే మాత్రం మనకు అక్కడ చాలా బెటర్గా ఉంటుంది. అంటే విడిగా మనము ఈచ్ తీసుకుంటే ఎక్కువ ప్రైస్ పడుతుంది. ఈచ్ 350 చెప్పారు విడిగా తీసుకుంటే. ఇలా కాటన్లో తీసుకుంటే ఒక గ్లాస్ బాటిల్ వచ్చి గ్లాస్ జార్ వచ్చేసి 280కి ఇస్తామని చెప్పారు. ఇంకా బేగం బజార్లో ఆ కవర్లో ఉన్నది టీ పౌడర్. టీ పౌడర్ కేజీ వచ్చి 400 రూపీస్ ఉంది. చాక్లెట్ ఫ్లేవర్ లంసమ్ యాడ్ చేసి ఇస్తారు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా టీ చేయను కాబట్టి ఒక 1/2 kg మాత్రమే తెచ్చాను. ఇది అరౌండ్ 1-2 years వరకు వస్తుంది. ఇంకా స్క్రబ్బర్స్, మనం గిన్నెలు తోమే స్క్రబ్బర్స్ మనకి బయట, నేనైతే రెగ్యులర్గా మార్కెట్లో వెజిటబుల్స్కి వెళ్ళినప్పుడు మండే మార్కెట్లో ఇలా తీసుకొస్తాను. ఈచ్ పీస్ వచ్చి 10 రూపీస్ పడుతుంది. కానీ నాకు అక్కడ 12 పీసెస్ 60 రూపీస్ పడింది. అంటే ఈచ్ 5 రూపీస్ లాగానే పడింది. సో అందుకోసం వాళ్ళు అంటే విడిగా ఇవ్వమన్నారు, మొత్తం ప్యాక్ తీసుకోవాలన్నారు. సో 12 వచ్చిన ప్యాక్ ఒకటి తీసుకున్నాను. నేను ముందు జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో ఇలా సీడ్స్ ఆర్డర్ చేస్తే ఎక్కువ కాస్ట్ పడేది. బేగం బజార్లో నాకు సన్ఫ్లవర్ సీడ్స్ మంచి క్వాలిటీ కేజీ 200 పడింది. అలాగే పంకిన్ సీడ్స్ వచ్చేసి కేజీ 360 పడింది. అక్కడ గోండ్ కటీరా కూడా కనిపిస్తే తీసుకున్నాను. గోండ్ వచ్చి పావు 100 పడింది. గోండ్ కటీరా వచ్చి పావు 180 పడింది. ఇంకా వాటితో పాటు మనకు బేగం బజార్లో బ్యాంగిల్స్ బంచ్ లాగా అంటే 10 డజన్స్ వస్తాయి ఒక బంచ్. అలా తీసుకుంటే ఒక బంచ్ 150 రూపీస్ పడుతుంది. ఒకవేళ ప్లెయిన్ కాపీస్ తీసుకుంటే 130 పడుతుంది. నేను 150 పెట్టి డిజైన్ది ఒక బంచ్ తీసుకున్నాను. అందులో మనకు సింగిల్ కలర్ కావాలన్నా వస్తాయి, లేదు అంటే 3 కలర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ కావాలన్నా వస్తాయి. నేను అందులో రెడ్, ఎల్లో, గ్రీన్ ఉన్న అంటే కాంబినేషన్లో వచ్చినవి తీసుకున్నాను. అవి అన్నీ 3 డజన్స్, గ్రీన్ 4 డజన్స్ వచ్చినాయి.
ఇంకా ఈ గాజు బాటిల్స్లో ఏమైందంటే మేము అక్కడ కాటన్ మొత్తం ఓపెన్ చేసి చూడలేదు. నాకు ఒక 3 సేమ్ డిజైన్ వచ్చినాయి, ఇంకొక 3 డిఫరెంట్ డిజైన్లో వచ్చినాయి. సేమ్ క్యాప్ మోడల్ అంతా సేమ్, బట్ ఒక 3 జార్స్కేమో డాట్స్ వచ్చినాయి, ఇంకొక 3 జార్స్కేమో డాట్స్ ఏం రాలేదు. ఇందులో మనకు 200 ml, 400 ml, 800 ml ఇట్లా 2 లీటర్, 3 లీటర్ కెపాసిటీ ఉన్నాయి. కానీ నాకు 2 లీటర్ కెపాసిటీ సరిపోతుంది అని మేము 2 లీటర్ కెపాసిటీవే తీసుకున్నాం. గ్లాస్ జార్ లిడ్కి ఎయిర్ టైట్ అండి, దానికి అది వచ్చింది చూడండి లిడ్కి ప్లాస్టిక్ది. సో చాలా టైట్గా ఉంటుంది. ఇంకా స్టిక్కర్స్ అవన్నీ తీసేసి క్లీన్ చేసి మొత్తం ఒకసారి లిక్విడ్తో వాష్ చేసి తర్వాత వైప్ చేసి కొంచెంసేపు ఎండలో బయట పెట్టాను. ఏంటంటే మనం గ్లాస్ జార్స్ కొత్తవి ఉన్నా కూడా ఒకసారి వాష్ చేసాకే యూస్ చేసుకోవాలి. వాటిని ఎండలో ఆరబెడితే మాయిశ్చర్ లేకుండా ఉంటే చిన్న పురుగులు కానీ అవి ఏవి రాకుండా ఉంటాయి. మనం అందులో గ్రోసరీ స్టోర్ చేస్తాం కదా, వాటికి ఎక్కువగా పురుగు పట్టకుండా ఉంటుంది. నేను ఎప్పుడు ఇలా అయిపోయిన సామాను అన్నీ ఫిల్ చేసి ఇలా గ్లాస్ జార్స్ అన్నీ ఇట్లా సర్దుకునేటప్పుడు ఏ సెల్ఫ్ అయితే సర్దుతానో ఆ సెల్ఫ్ మొత్తం డీప్ క్లీనింగ్ చేసి సర్దుకుంటాను. ప్రతిసారి అయిపోయిన ప్రతిసారి 1 మంత్ 2 మంత్స్కి ఒకసారి గ్రోసరీస్ ఫిల్ చేసినప్పుడు ఇలా సర్దుకుంటే మనకు నార్మల్గా డీప్ క్లీనింగ్ చేయటం చాలా ఈజీగా ఉంటుంది. ఏ సెల్ఫ్కి ఆ సెల్ఫ్ నేను ఇక్కడైతే ఫస్ట్ నార్మల్గా ఒక డ్రై క్లాత్ తోటి తుడిచేసుకొని తర్వాత డిఐవై లిక్విడ్ యూజ్ చేసి వెట్ క్లాత్తో వైప్ చేస్తున్నాను. ఈ డిఐవై లిక్విడ్ నెక్స్ట్ మళ్ళీ ప్రిపేర్ చేసినప్పుడు వీడియోలో చూపిస్తాను. ఇది జస్ట్ వెనిగర్, సాల్ట్ అండ్ విమ్ లిక్విడ్ వేసి చేస్తాను. ఇలా క్లీన్ చేశాక కొంచెం సేపు సెల్ఫ్ని అలాగే వదిలేస్తాను, ఏమైనా వెట్నెస్ ఉంటే పోతుంది అని. ఈలోపు ఇవన్నీ గ్లాస్ జార్స్లో ఫిల్ చేసుకుంటున్నాను. నేను మెయిన్ ఈ గ్లాస్ జార్స్ తెచ్చుకోవడానికి రీజన్ ఏంటంటే నేను రిమైనింగ్ అన్ని సరుకులు నాకు కావాల్సినట్టు మంత్లీ వన్స్ 1 kg ఆర్ 1/2 kg నేను మంత్లో ఎంత యూజ్ చేస్తానో దాన్ని అకార్డింగ్ టు తెచ్చుకుంటాను. కానీ కందిపప్పు, పెసర్లు, పల్లీలు ఇవి మాత్రం ఇంటి నుంచి తీసుకొచ్చుకుంటాము. ఇంటికి ఒకసారి వెళ్ళి రాలేము కాబట్టి ఒకేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చుకుంటాం. వీటిని స్టోర్ చేయడానికి బాటిల్స్ వాడేది, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటున్నాయి కదా వాటిలో వేసేది. మామూలుగా స్టీల్ డబ్బాలో వీటిలలో వేస్తే ఏంటంటే ఊరికేనే పెసర్లు తొందరగా పురుగు రావటం ఇట్లా అవుతుంది, ఊరికే తీసి ఎండబెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆ ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేయటం అంత మంచిది కాదు హెల్త్, కానీ ఈ గ్లాస్ జార్స్ తీసుకున్నాను. అందుకోసమే నేను పెద్ద క్వాంటిటీ 2 లీటర్స్ జార్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా స్టోర్ చేసేటప్పుడు వీటిలో పప్పులు ఇవి పురుగు రాకుండా ఉండటానికి లవంగాలు, లేదు అంటే బిర్యానీ ఆకు, లేదు అంటే వెల్లుల్లిపై తీసిన పొట్టుని ఒకసారి బాగా వాష్ చేసి డ్రై చేసి తేమ లేనప్పుడు అవి అందులో వేస్తే ఆ స్మెల్కి కూడా పురుగులు రాకుండా ఉంటాయి. మీలో ఎవరైనా కిచెన్ని మోడిఫై చేయాలనుకున్నా, లేదు అంటే ఇలా కంటైనర్స్ ప్లాస్టిక్ ఫ్రీ కిచెన్ చేయాలి అట్లా అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఏ కంటైనర్స్ కావాలి, ఎన్ని కావాలి అంటే ఫస్ట్ మీరు మీ ఇంట్లో మెయింటైన్ చేసే గ్రోసరీ లిస్టు చూసుకోండి. ఆ గ్రోసరీ లిస్ట్లో ఏది ఎంత క్వాంటిటీ తెచ్చుకుంటున్నారు అని బట్టి దానికి ఎంత కెపాసిటీ కంటైనర్స్ కావాలి, ఎన్ని కంటైనర్స్ కావాలి అని ఫస్ట్ నోట్ చేసుకోండి. ఫస్ట్ జార్స్ తెచ్చాక ఆలోచించడం కన్నా కూడా ఏమేమి అవసరం జార్స్ అనేది ఆలోచించాలి. నేను స్టీల్ కన్నా గ్లాస్ జార్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే ఫస్ట్ స్టీల్ వాటిలలో మనం ఏమేమి పోసింది అనేది మనకు కనిపించదు. ఇప్పుడు వస్తున్న స్టీల్ కంటైనర్స్కి కొంచెం అంటే ముందు ఫైబర్ది ఇది ఇచ్చి మెటీరియల్ ఇచ్చి మనకు కనపడేలా ఇస్తున్నారు, కానీ అది కొన్ని రోజులకి ఆ మెటీరియల్ అనేది ఖరాబ్ అవుతుంది. నెక్స్ట్ మనం స్టీల్ వాటిలో అన్నీ పెట్టలేము. నేను ఆల్రెడీ ఒక 3 years నుంచి గ్లాస్ జార్స్ 1/2 kg 750 ml ఇవి వాడుతున్నాను. నాకు అవి చాలా బెటర్గా అనిపించినాయి. అంటే నేను కేర్ఫుల్గానే యూస్ చేస్తున్నాను, అందుకోసమని నేను గ్లాస్ జార్స్నే ప్రిఫర్ చేస్తున్నాను. జనరల్గా అయితే మనకు పల్సెస్కి, రైస్కి వీటన్నిటికీ స్టీల్వి బెటర్. నెక్స్ట్ ఏవైతే స్పైసెస్ ఉంటాయి కదా, స్పైసెస్ కానీ లేదు అంటే ఏవైనా ఫ్లేవర్డ్ ఉన్నవి కానీ వీటన్నిటికీ గ్లాస్ జార్స్ బెటర్. మనకి ఏదైతే స్మెల్ పోకుండా ఉండాలి అనుకుంటామో వాటికి గ్లాస్ జార్స్ బెటర్. ఉప్పు, చింతపండు వీటికి సిరామిక్ జార్స్ బెటర్, మాయిశ్చర్ని లోపలికి రానివ్వకుండా ఉంటాయి. సో సిరామిక్ జార్స్ బెటర్. వాటికి లోపల అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాక బయట ఒకసారి డోర్స్ అన్నీ క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి. ఈ డిఐవై లిక్విడ్ మాత్రం కబోర్డ్స్కి బాగా వర్క్ అవుతుంది. కొంచెం అంటే షైనీగా మరకలు లేకుండా ఉండేటట్టు కనిపిస్తున్నాయి. ఇంకా కిచెన్లో గ్లాస్ డోర్స్ని కాలిన్ ఉంటే కాలిన్తో క్లీన్ చేస్తాను, లేదు అంటే ఇదే డిఐవై లిక్విడ్తో క్లీన్ చేస్తాను. ఇవి కూడా బాగానే షైన్ అవుతాయి ఈ లిక్విడ్తో.
నేను ఇంటికి కబోర్డ్స్ వేయించుకునేటప్పుడు కిచెన్లో ఒక సైడ్ మొత్తం ఇలా ఓపెన్ సెల్ఫ్ పెట్టించుకున్నాను. ఎందుకంటే కిచెన్లో ఊరికే డోర్స్, కబోర్డ్ డోర్స్ ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం తోటి స్క్రూస్ లూజ్ అయ్యి డోర్ ఊడొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి ఫ్రీక్వెంట్గా ఓపెన్ చేస్తుంటే. అందుకోసం డైలీ యూస్ చేసేవన్నీ ఈ ఓపెన్ సెల్ఫ్లో పెట్టుకున్నాను. ఆయిల్ క్యాను, నెయ్యి క్యాను ఇవన్నీ ప్లేట్ వేసి వేసుకున్నాను. ఎప్పుడైనా జిడ్డు ఇది దానికి డైరెక్ట్గా అంటకుండా ప్లేట్ వేసుకుంటాను. వెల్లుల్లి దంచుకోవటానికి, స్పైసెస్ దంచుకోవటానికి చిన్నది ఒక రోల్ బయట పెట్టుకున్నాను. నెక్స్ట్ చింతపండు, స్టివియా పౌడర్, మామూలుగా టీలో ఎప్పుడైనా వేసినా, లేదు అంటే పాలల్లో వేసుకోవడానికి స్టివియా పౌడర్, రోజు యూజ్ చేసే పోపుల డబ్బా, నెక్స్ట్ స్పైసెస్, ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే స్పైసెస్ ఒక చిన్న స్పైస్ జార్ వాటిలో వేసుకొని ఆ ట్రే అక్కడ పెట్టుకున్నాను. ఇంకా సాల్ట్, ఇంగువ ఇవన్నీ ఫ్రీక్వెంట్గా ఈ 4 బాటిల్స్ సెస్మీ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పల్లీలు రెగ్యులర్గా చట్నీలో వేస్తాను. సో అన్నీ ఒక్కొక్క స్పూన్ వేస్తాను కాబట్టి అన్నీ లైన్గా 4 పక్కన పెట్టుకున్నాను. ఈ రోజుకి ఇంతేనండి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్.